హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోహన్ టెక్ వ్లాగ్స్. ఇవాళ నేను సామ్సంగ్ M21 ఫోన్ది అన్బాక్సింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఆ ఫోన్ వచ్చేసి ఇది సామ్సంగ్ M21. ఇప్పుడు మేము దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ సీ. ఇప్పుడు మేము ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. సరే, పైన చూసుకుంటే దీని డీటెయిల్స్ ఉన్నాయి కొన్ని. ర్యామ్ రోమ్ది. ఇక్కడ సామ్సంగ్ Galaxy M21 అని ఉంది. ఇక్కడ సామ్సంగ్ లోగో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ వాల్పేపర్ తోటి ఇట్లా ఫోన్ది ఫోటో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి M21 అని రాస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ 6000 mAh బ్యాటరీ, 15 watts ఛార్జర్ ఇన్ ద బాక్స్ అని ఉంది. ఫాస్ట్ ఛార్జర్, 48 MP ట్రిపుల్ కెమెరా. ఇందులో సూపర్ AMOLED ఉంది డిస్ప్లే వచ్చేసి. ఇప్పుడు మేము దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యూజర్ మాన్యువల్స్ అవి ఇవి ఉంటాయి ఇందులో. ఇవి యూజర్ మాన్యువల్, ఇది వారంటీ కార్డు, క్విక్ స్టార్ట్ గైడ్. అండ్ ఇది వచ్చేసి రీజనల్ లాక్ గైడ్. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. ఇది వచ్చేసి ఫోన్ సామ్సంగ్ Galaxy M21. చూడండి ఫ్రెండ్స్ ఫోన్. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా, ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా. ఇది ఇక్కడ వచ్చేసి మీరు సిమ్ కార్డ్ పెట్టుకోవాలి. సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇందులో బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే. ఇది వచ్చేసి 3.5 mm హెడ్ ఫోన్ జాక్, Type-C ఛార్జర్ పోర్టు. ఇది వచ్చేసి మైక్ అండ్ ఇది వచ్చేసి స్పీకర్స్. ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఇంకా సామ్సంగ్ లోగో ఉంది. ఈ ఫోన్ వచ్చేసి బ్లూ కలర్ ఫోన్. ఇంకా బాక్స్లో ఇక్కడ ఛార్జర్ ఉంది, 15 watts సూపర్ ఫాస్ట్ ఛార్జర్. ఇది వచ్చేసి ఛార్జర్. అండ్ ఇది వచ్చేసి USB Type-C కేబుల్. ఇప్పుడు నేను M21 ఈ మొబైల్ అన్ని స్పెక్స్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఆ స్పెక్స్ చూడండి. ఇప్పుడు ఈ ఫోన్ అయితే ప్రస్తుతానికి ఆఫ్ ఉంది. మేము దీన్ని ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ అవుతుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.4 inches. అండ్ దీని రిజల్యూషన్ వచ్చేసి 2340 x 1080 pixels. సామ్సంగ్ M31లో కూడా అంతే ఉంది. వచ్చేసి ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే. సూపర్ AMOLED డిస్ప్లే అంటే అందులో డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ వీడియో చూసినా, మూవీస్ చూసినా మీకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి 48 MP మెయిన్ కెమెరా. అండ్ సెకండ్ ఉంది, అది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అది వచ్చేసి 8 MP. అండ్ లాస్ట్ ఇక్కడ ఒక కెమెరా ఉంది కదా, అది వచ్చేసి 5 MP. అది వచ్చేసి డెప్త్ సెన్సార్. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది, బొకే ఎఫెక్ట్ ఇస్తుంది అది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఇది వచ్చేసి 20 MP కెమెరా. ఇప్పుడు మేము ఈ మొబైల్ది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇందులో Android 10 అయితే లభిస్తుంది మీరు కొన్నప్పుడు. January 1 తర్వాత వచ్చేసి అన్ని సామ్సంగ్ M31లో ఇది Android 11 అయితే ఇచ్చారు. నేను ఇప్పుడు కూడా చెక్ చేశాను, Android 11 అప్డేట్ అయితే ఉంది. నేను దీన్ని అప్డేట్ చేసుకుంటా ఫ్రెండ్స్. మీరు కొనేటప్పుడు అయితే Android 10 ఉంటుంది, తర్వాత Android 11 అయితే మీకు లభిస్తుంది ఈ ఫోన్లో. అండ్ ఇందులో మీకు ప్రాసెసర్ వచ్చేసి Exynos 9611 ఉంది. అది సామ్సంగ్లకు అయితే అది Exynos అనేది సామ్సంగ్కి ఓన్ ప్రాసెసర్. అది వచ్చేసి సామ్సంగ్ ప్రాసెసర్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. మీరు లైట్గా గేమ్స్ ఆడచ్చు, కానీ
పబ్జీ అవి అయితే అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అంత ఎక్కువసేపు రాదు, అంటే హీట్ అవుతుంది కొంచెం ఫోన్ది ర్యామ్ వచ్చేసి 4 GB అండ్ రోమ్ వచ్చేసి 64 GB. మీకు 6 GB 128 కూడా ఉంది. మీకు ఒక 1,000-3,000 డిఫరెన్స్ తోటి మీకు 6 GB ఉంది, 4 GB ఉంది. మీకు ఏది ఇష్టమైతే అదే తీసుకోండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫోను బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 mAh ఉంది. అండ్ ఇందులో ఛార్జర్ వచ్చేసి 15 watts ఉంది. చాలా తక్కువ ఉంది. మీరు ఫుల్ ఛార్జ్ కావాలంటే ఒక 2.5 hours 3 hours వరకు ఛార్జింగ్ పెట్టాలి. ఈ జనరేషన్లో అయితే మీరు అంతసేపు ఛార్జింగ్ పెట్టుకొని ఉండలేరు కదా. ఓన్లీ 15 watts ఉంది. ఒక 30 watts అన్నా లేకుంటే 25 watts అన్న వేస్తే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, కానీ ఇదైతే చాలా స్లో ఛార్జింగ్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో బ్లూటూత్ వర్షన్ 5.0 అయితే ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు అయితే. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 188 grams. ఓవరాల్గా వచ్చేసి ఈ ఫోన్ ఈ రేట్లో 13,000 కాస్ట్ లోపు చాలా మంచి ఫోను. ఇందులో నాకు రేట్ అయితే 13,000 పడ్డది. మీరు కొనేటప్పుడు ఒక 500 అటు ఇటు కావచ్చు, 1000 రూపీస్ అటు ఇటు కావచ్చు. ఇందులో చాలా మంచి ప్రాసెసర్ ఉంది, ఇంకా Android 11 వస్తుంది అప్డేట్ తోటి. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. డాల్బీ అట్మాస్ ఉంది, డార్క్ మోడ్ ఉంది అన్ని యాప్స్లకి. సెట్టింగ్స్లో కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 GB 64 ర్యామ్ రేంజ్లో చాలా మంచి ఫోన్ ఇది. ఓవరాల్గా ఈరోజు ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ రోహన్ టెక్ వ్లాగ్స్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.